సకల దోషాలు తొలగి ఆర్థిక వృద్ధి కోసం మీ గోత్రనామాలతో శ్రావణ మాసం నెల రోజులు శ్రీ లక్ష్మీనారాయణ మహాహోమం పూజ నిర్వహించబడును. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వంశీకృష్ణ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. నమస్కారం గురుగారు, ఈ ఆగస్టు 12న సూర్యగ్రహణం ఉంది అని చాలా మంది అంటున్నారు. ఆ రోజు అమావాస్యతో లాస్ట్ ఆషాఢ అమావాస్య 12వ తారీఖు సూర్యగ్రహణం ఉందని. నిజంగా మన భారతదేశంలో సూర్యగ్రహణం ఉందా? ఉంటే పట్టు విడుపు స్థానాలు అంటుంటారు కదా, అదేదైనా చేయాలంటారా? ఒకసారి దాని గురించి వివరించండి. అసలు ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత సూర్యగ్రహణం ఉంది అని చెప్పి ఎవరు చెప్పారో ఫస్ట్ ఈ టాపిక్ ని లేవది సినిమాని తన్నాలి. సూర్యగ్రహణం మనకి ఎందుకు ఉందండి? లేదు, మనకి యూరోప్ కంట్రీస్ వాళ్ళకు ఉంది తప్ప మనకి సూర్యగ్రహణం ఈసారి 12వ తారీఖున ఆగస్టు ఉంది అని ఎవరైతే చెప్పాడో అది తప్పు. ఆ రోజు సూర్యగ్రహణం లేదు, ఖరాఖండిగా చెప్తున్నాం. లేనప్పుడు పట్టు విడిపి స్నానాల యొక్క ప్రశ్నే మనకు అవసరం లేదు. పుకారు వేపించడం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి సోషల్ మీడియా ఎట్లా తేలిందంటే దాని ఒక తమ్మునేలు పెట్టేసి సూర్యగ్రహణం మీకు తెలుసా అనే తమ్మునేలు పెట్టేసి ఉంది అని చెప్పి పాపం జనాలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. 12వ తారీఖు ఆగస్టు రోజు సూర్యగ్రహణం లేదు, మన భారతదేశంలో కనిపించదు. యూరోప్ కంట్రీస్ లో ఎవరైనా ఉంటే వాళ్ళు నాకు ఫోన్ చేయండి, ఏం చేయాలో చెప్తాను. అక్కడైతే ఉంది. గురుగారు, మరి వాళ్ళు మనకు ఫోన్ చేస్తారో లేదో తెలియదు కానీ మరి ఇప్పుడు మొన్న జూన్ 2కి గురువు మారాడు, మొన్న ఆగస్టు 2కి కూడా రాహు మారాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి, పైగా ఇప్పుడు గ్రహణం వస్తుంది, గ్రహణం కంప్లీట్ అయిపోతుంది, తర్వాత శ్రావణ మాసం నుంచి ఏ రాశుల వారికి బాగుంటుందంటారు? ఈ శ్రావణ మాసంలో 12 రాశుల్లో కూడా కొన్ని రాశులు ఉన్నాయి. అవి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, అంతే. జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. అసలు బాగుండదు, మీరు ఇదైపోతారు, లేదంటే మీరు ఇబ్బంది కలుగుతారు అని కాదు. కొన్ని జాగ్రత్తలు వహిస్తే ఈ రాశుల వాళ్ళకి మంచిది. ఆ రాశులు ఏమి అంటే మేషరాశి, కర్కాటక రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుర్రాశి, కుంభరాశి, మీనరాశి. ఈ రాశుల వాళ్ళు కొన్ని జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది. చక్కగా అమ్మవారి నామస్మరణ చేసుకొని ఈ శ్రావణ మాసంలో గౌరీ అమ్మవారికి యొక్క నామస్మరణ చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. గౌర్యై నమః అనేటువంటి నామాన్ని, చాలా చిన్న నామమే, చక్కగా రోజు జపం చేసుకుంటే ఈ రాశుల వాళ్ళకి విశేషమైన ఫలితం కలుగుతుంది. మిగతా రాశుల వాళ్ళన్నీ కూడా దైవనామస్మరణం చేసుకోండి. లేదు ఈ రాశులు నేను ఇంతకుముందు దోషం ఉన్నాయని చెప్పి ఏ రాశులకి అయితే చెప్పానో ఆ రాశుల వాళ్ళు స్తోమత ఉంది మాకు, మేము చేసుకుంటాము అంటే 4 సోమవారాలు చక్కగా అభిషేకం చేసుకోవడం. అలాగే ఈసారి శ్రావణ మాసం అమావాస్య రోజు ముగిస్తోంది, ఆ రోజు శుక్రవారం కూడా అయింది కాబట్టి ఆ రోజు చండీ హోమం చేసుకోవడం, సెప్టెంబర్ 11వ తారీఖున చండీ హోమం చేసుకోవడం స్తోమత ఉన్న వాళ్ళు ఇట్లా చేసుకుంటే వీలుగా ఉంటుంది. శ్రావణ పౌర్ణమి రోజు కూడా శుక్రవారం పడింది కాబట్టి ఆ రోజు దేవి ఆరాధన చేసుకోవడం. లేదు కొంతమంది నెల మొత్తం కూడా మేము చేసుకోగలమండి, మేము చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నెల మొత్తం కూడా శివుడికి అభిషేకం చేసుకుని ఆఖరి రోజున అమావాస్య రోజున శివుడికి రుద్ర హోమం చేసుకుని చండీ హోమం చేసుకుంటే వాళ్ళకు కూడా చక్కగా విశేషంగా ఉంటుంది. ఇక్కడి నుంచి వాళ్ళ జీవితం కూడా ఇంకా సాఫీగా సాగుతుంది, అనుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా కలుగుతాయి వాళ్ళకి. మరి గురుగారు, ఇప్పుడు అమావాస్య గురించి మాట్లాడుకుందాం. ఈ ఆగస్టు 12 అమావాస్య సూర్యగ్రహణం ఉంది లేదు ఓకే, కానీ చాలా వరకు మన దగ్గర అమావాస్య అంటే మనం భయపడుతూ ఉంటాం. అమావాస్య అంటే చీకటి రోజు, కీడు రోజు అంటే. కానీ శాస్త్రం ప్రకారం అసలు అమావాస్య రోజు ఏం పనులు చేయాలి, ఏం పనులు చేయకూడదు అంటారు? ఈ ఆషాఢ అమావాస్య రోజు ఏదైనా పూజా విధానం ఏదైనా చేసుకోవచ్చు అంటారా? ఏ అమావాస్య రోజైనా సరే దాదాపుగా ఆ రోజు చంద్రుడి యొక్క బలం తగ్గుతుంది కాబట్టి ఆ రోజు దేవి అర్చన అనేది విశేషంగా చెప్పారు. అమ్మవారికి ఏ అమ్మవారికి అర్చన చేసుకున్నా సరే మంచి ఫలితం కలుగుతుంది. లక్ష్మీదేవి అయిన మహాన్ జపం చేసుకోండి, మంచి ఫలితం కలుగుతుంది. సరస్వతీదేవి అయిన మహాన్ జపం చేసుకోండి, సరస్వతి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. దుర్గాదేవి అయిన మహాన్ జపం చేసుకోండి, మీకు శత్రు సంహారంలో కలుగుతుంది. శత్రువు ఎవరు లేకుండా మీకు ఎవరైనా అంతఃశత్రువులు కానీ బహిశత్రువులు కానీ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా తొలగుతారు. కాబట్టి అమ్మవారి ఆరాధన అమావాస్యలో చాలా విశేషం. మిగతా దేవి దేవతల ఆరాధన ఎప్పుడు ఎట్లా ఉన్నా సరే పక్కన పెట్టినా అమావాస్య రోజు అమ్మవారి ఆరాధన చాలా విశేషం. ఆ రోజు చాలా మంది ఆదివారం అమావాస్య వచ్చింది, ఆ రోజు మీరు కనుక ఇవి చేస్తే అని చెప్తూ ఉంటారు. ఏం కాదు, ఏం చేసినా ఏం కాదు.
భయపడాల్సిన అవసరం అసలు లేదు. అన్ని తిథుల్లాగే అమావాస్య కూడా. కానీ ఆ అమావాస్య రోజు కొన్ని దేవతలు బాగా ప్రబలుతారు, వాళ్ళకి కొంచెం బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాక్షసులకు ఎక్కువగా బలం ఉంటుంది, పితృదేవతలకు ఎక్కువగా బలం ఉంటుంది అమావాస్య రోజు. అందుకని మనం అమ్మవారిని అర్చన చేస్తే ఈ రాక్షస బలం మనకి తగలకుండా తగ్గుతుంది. అలాగే పితృదేవతలకి ప్రతి అమావాస్య రోజు కూడా పితృదేవతలకి మీ ఎవరికైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి వాళ్ళ పేరు చెప్పి ఎవరికైనా కాస్త భోజనం పెట్టడం. ఎవరికైనా అంటే మళ్ళీ బ్రాహ్మణులకి భోజనమే పెట్టాలి అని చెప్పడం లేదు. దారిని పోయే ఎవరికైనా సరే అన్నదానం చేసినా, లేదు ఒక గుడికి వెళ్ళి ఈరోజు ఈ అమావాస్య రోజు మేము మా నాన్నగారి యొక్క పేరు చెప్పుకుని లేదా మా అమ్మగారి పేరు చెప్పుకుని అన్నదానం చేస్తున్నామండి చేసినా, లేదు మీరు ఎక్కడికైనా దారిలో వెళుతున్నారు, ఎవరైనా మీకు భిక్షం అడుగుతూ కనిపించాడు, అమావాస్య అయింది ఆ రోజు, చక్కగా వాళ్ళకి పెట్టేసేయండి. లేదు హాయిగా మేము ఎవ్వరు అందరూ అయిపోయామండి ఇంకేమైనా చేయమంటారా అంటే వీధిలో తిరిగే కుక్కలు ఉంటాయి, ఆ కుక్కలకి మీరు భోజనం పెట్టినా పితృదేవతలు ఏ స్వరూపంలో ఉన్నారో ఎవరికి తెలియదు కదా. కాబట్టి వాళ్ళని ప్రీతిగా వాళ్ళకి భోజనం పెట్టినా సరే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ శ్రాద్ధాది కర్మలు అధికారం ఉన్నవాళ్ళు ఉంటారన్నమాట. అంటే పిండ ప్రదానం చేసేవాళ్ళు, అన్నంతో పిండ ప్రదానం చేసేవాళ్ళు, పిండితో చేసేవాళ్ళు, వీళ్ళకి కొంచెం విధానం ఉంటుంది. అటువంటి విధానం వాళ్ళకి ఆచారం ఉన్నవాళ్ళు చక్కగా ఆ రోజు శ్రాద్ధాది కర్మలు కూడా చేయొచ్చు. అమావాస్య విశేషం. ఆ రోజు పితృదేవతలకు తర్పణం ఇచ్చి పితృదేవతాది శ్రాద్ధ కర్మలు చేయడం అనేది ఆ రోజు అమావాస్య రోజు విశేషం. గురుగారు, చాలా వరకు చాలా మంది మాంసాహార ప్రియులే ఎక్కువ మన దగ్గర. కొంతమంది మనం ఇప్పుడు చూసుకుంటే కొంతమంది సోమవారం తినరు, కొంతమంది శనివారం శుక్రవారాలు తినరు. కానీ చాలా మంది అమావాస్య అని తెలిసి కూడా కొంతమంది తినకూడదు అమావాస్య రోజు అని అంటారు. నిజంగా అమావాస్య రోజు మాంసాహారం తినకూడదా? ఈ శాస్త్రంలో ఎక్కడైతే దీని గురించి ప్రస్తావన లేదు, ఎప్పుడు తినచ్చు ఎప్పుడు తినకూడదు అనేటువంటి ప్రస్తావన. వాస్తవానికి కొన్ని తిథుల్లో ఈ మాంస సేవనం చేయడం అనేది పనికిరాదు. ఈ అసలే అది ఆ తినేటువంటి మాంసమే మనిషిలో ఉగ్రత్వాన్ని ప్రలోభ పెడుతుంది, అలాగే పెంపొందిస్తుంది. కాబట్టి అమావాస్య తిథి కూడా దానికి సంబంధించింది. కొంతవరకు మనం చూసుకోవాలంటే ఈ భూత ప్రేతాది శక్తులు కాస్త ప్రబలిల్లుతాయి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కాబట్టి అప్పుడు మనం అది తినేసి ఈ అమావాస్య రోజు ఇది చేసేస్తే ఇంకా కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోతుంది అక్కడ. కాబట్టి గొడవలు జరగడం ఇత్యాదవన్నీ కూడా ఉంటాయి. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి యొక్క పరిస్థితి కూడా అట్లాగే ఉండేది. ప్రతి అమావాస్యకి ఆయన రక్తం కాళ్ళ చూసేవాడు ఖచ్చితంగా. ఏదో దెబ్బ తగలడమా లేదంటే చేయి కట్టయిపోవడము ఇత్యాది జరుగుతూ ఉండేవి. అప్పుడు ఆయనకు పరిహారం చెప్పి అది చేసుకున్నాడు. దానివల్ల ఆయన ఇప్పుడు ఇబ్బంది ఏం లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు. కాబట్టి ఈ అమావాస్య రోజు భయపడేంత ఇబ్బంది లేదు, అలాగని చెప్పి నిర్లక్ష్యం చేయకూడదు, జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ అమావాస్య రోజు ఇంకొక విశేషం చెప్తాను. ఈ అమావాస్య రోజు వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కుదిరితే ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఇంటికి వెళ్ళిపోయే ముందు, షాప్ క్లోజ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతుంటారు కదా, ఇంటికి వెళ్ళిపోయే ముందు ఒక గుమ్మడికాయ తీసుకొని చక్కగా మీ షాప్ అందరికీ దృష్టి తీసేసి గుమ్మడికాయ అక్కడ పగలగొట్టేసి ఇంటికి వెళ్ళిపోతే కొంత నరదృష్టి తగ్గుతుంది అని పెద్దవాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం వ్యాపారస్తులకు బాగా ఉపయోగపడుతుంది. ప్రతి అమావాస్యకి చేస్తే విశేషం. మరి గురువు గారు, వ్యాపారస్తులు కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా పరిహారం ఉందంటారా? ఇంట్లో ఉన్న వాళ్ళు మామూలుగా అమావాస్య రోజు ఈ చెప్పేగా ఈ పితృదేవత సంబంధమైనటువంటి విషయాలు చేసుకోవడం కానీ, లేదు దేవి దేవతలకి ఒక నామస్మరణం చేయడం కానీ ఆ ఫలితం చేస్తే సరిపోతుంది. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు ఒక మంచి రోజు గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే.